అందరికీ నమస్కారం. ఈ నెల 28న ఢిల్లీలో తెలుగు వెలుగు జాతీయ సంబరాలను ఆంధ్ర అసోసియేషన్ భవన్ లో నిర్వహించనున్నట్లు కమిటీ చైర్మన్ కంతేటి వెంకట్రాజు అలానే నిర్వాహక కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సంబరాల్లో తెలుగు భాషకు విశేష కృషి చేసిన ప్రముఖులను వాగ్దేవి విశేష ప్రతిభ పురస్కారాలతో సన్మానం చేయడం జరుగుతుంది అని తెలిపారు. నా పేరు కేసిరాజు రాంప్రసాద్, జాతీయ కార్యనిర్వాహక ఈ తెలుగు సంస్థకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాను నేను. అయితే ఇవాళ మేము ఇక్కడికి వచ్చినటువంటి ప్రధానమైన కారణం ఏంటంటే, కార్యక్రమాలు మనం తెలుగు నేలలో చేస్తున్నాము, అదే ఇతర రాష్ట్రాల్లో ఉన్న చాలామంది తెలుగు వాళ్ళ కోసం కూడా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో న్యూఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ భవనంలో, లోధి రోడ్లో సాయిబాబా గుడి పక్కన ఉన్నటువంటి ఆంధ్ర అసోసియేషన్ భవనంలో 28వ తారీఖు సాయంకాలం 4 గంటలకి తెలుగు వెలుగు సంబరాలు అనే ఒక తెలుగు భాషకు సంబంధించిన ఔన్నత్యాన్ని పెంచే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించాం. ఆ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు దానికి అధ్యక్షత వహిస్తున్నారు. అలాగే చాలామంది 3 కేంద్ర మంత్రులు, అలాగే ఒక సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే ఆర్మీలోను డిఫెన్స్లోనూ పనిచేసే ఆఫీసర్లు, ఇలాంటి పెద్ద వాళ్ళతో మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాం. దాంట్లోనే ఈ సంగీతం ఉంటుంది, సాహిత్య కార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమాలతో పాటు ఏంటంటే, వివిధ సామాజిక సేవా రంగాల విశిష్టమైన సేవలు చేసినటువంటి వ్యక్తులకి మేము జాతీయ వాగ్దేవి జీవిత సాఫల్య పురస్కారాలను ఇస్తున్నాం. ఆ పురస్కారాల్లో భాగంగా మేము 28వ తారీఖున ఇచ్చే కార్యక్రమాల్లో ఒక ముఖ్యంగా 4 ఆంధ్రప్రదేశ్ని తీసుకున్నాం. అందులో ఒకటి ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారు, వారు ఆక్వా పితామహుడు అంటారు. సో వారు సంబంధించిన బయోగ్రఫీ అనమాట. చాలా దూరంగా ఉంటారు ప్రచారానికి, అసలు ఎక్కడ కూడా అసలు కనిపించడు అనమాట. అంటే తాను ఎగరకూడదు, తాను చేసిన పనులు మాత్రమే మాట్లాడాలని నమ్మేవాడు. తాను ఎగరకూడదు, తన జెండా తను చేసిన పని మాత్రమే ప్రజలందరికీ తెలియాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఈ యూకే విశ్వనాథరాజు గారు. వారు ఆక్వా పితామహుడు అంటారన్నమాట. వారు మీరందరికీ మేము పుస్తకం ఇస్తున్నాం. ఇప్పుడు మీరు ఒకసారి చదివితే వారి గురించి మీకు అర్థమవుతుంది. మీకు వారి గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం ఈ పనిని వారికి. అలాగే ఐఏఎస్ చేసి ఒరిస్సా క్యాడర్లో పనిచేస్తున్న సిజే వేణుగోపాల్ గారు, ఆయన అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి మొన్నే రిటైర్ అయ్యారు, వారికి ఒరిస్సా నుంచి. అలాగే మన తిరుపతికి చెందినటువంటి విభీషణ్ శర్మ గారని, వారు చాలా గొప్ప ప్రవచనకారులు. అంటే కొద్దిమంది ప్రవచనకారులు అంటే మనకు కొద్దిమంది పేర్లు మాత్రమే తెలుస్తాయి. అలా కాకుండా చాలా ఎక్కువ మనం వారికి కూడా ఇంకా వారి పేరు కూడా ఎక్కువ తెలియాలనే ఉద్దేశంతో వారికి విభీషణ్ శర్మ గారికి కూడా మేము ఈ అవార్డు ఇస్తున్నాం. ఇంకా చాలామంది ఉన్నారు, వారందరికీ లిస్ట్ అవుతాం. అలాగే రెండోది ఏంటంటే, జాతీయ ప్రతిభా పురస్కారం ఇస్తున్నాం. ఇది చాలామంది సినిమా యాక్టర్లు కూడా మనం ఈ ప్రతిభా పురస్కారం ఇస్తున్నాం. ఆ లిస్ట్ కూడా మీకు నేను ఇందులో రాశాను, వారందరి పేర్లో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని మీ అందరూ మాకు సపోర్ట్ చేసి ఎక్కువగా ఢిల్లీలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీరు తగిన ప్రచారం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నా పేరు కంతేటి వెంకటరాజు. ఈ అవార్డ్స్ ఫంక్షన్స్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నాం. ముందుగా మరి పత్రికా విలేకరులు సోదరులందరికీ కూడా మీ అందరికీ మిమ్మల్ని కలుసుకోవడం ధన్యవాదాలు. మరి ఈరోజు మన కేసిరాజు రాంప్రసాద్ గారు ఆధ్వర్యంలో, శ్రీనివాస్ గారి అధ్యక్షతన డాక్టర్ వర్మ గారు మేమంతా కలిసి ఢిల్లీలో 28వ తారీఖుని జాతీయ సారస్వత పరిషత్ తెలుగు ఉత్సవాలని అక్కడ చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమందికి అవార్డులు చేయాలి. వారు సమాజానికి చేస్తున్నటువంటి సేవలు గుర్తించి వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి సెలెక్ట్ చేసి వారిని గౌరవించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఆంధ్రాలో చేయటం జరుగుతుంది. జాతీయ స్థాయిలో చేసి వాళ్ళని కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు వారికి కూడా తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో రాంప్రసాద్ గారు మా టీం అంతా కూడా ఢిల్లీలో ప్లాన్ చేయటం జరిగింది. అక్కడ కూడా మరి ముఖ్య అతిథులుగా మరి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు కేంద్ర మంత్రి,
అలాగే రామ్మోహన్ నాయుడు గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వివిధ పెద్దలందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది. వారి చేతుల మీదుగా ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మరి మన ఆంధ్రాలో ఆక్వా రంగం అభివృద్ధి చెందడానికి ముందు నుంచి కూడా కారకులైనటువంటి మరి బుద్ధరాజు కాశీ విశ్వనాథరాజు గారు ఆనంద గ్రూప్ అంటారు. మరి చాలా చక్కగా ఎంతోమందికి సుమారు 10,000 మందికి డైరెక్ట్గా మరి ఇండైరెక్ట్గా 20-30 వేల మందికి కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఆ సంస్థ విశ్వనాథరాజు గారికి కూడా మనం గుర్తింపుని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రాంప్రసాద్ గారు మా టీం అంతా కూడా వారిని కూడా సెలెక్ట్ చేసాం ముఖ్యులు. కానీ మరి పూర్వం అంతా కూడా ప్యాడీ రంగంలో మరి ఎప్పుడు కూడా వాతావరణ ఇబ్బందుల్లో ఒక పంటే చేతికి అందేది రైతులందరికీ కూడా. అది సస్టైనబుల్ కావట్లేదు అనేటువంటి ఉద్దేశంతో మరి అప్పట్లో మరి విశ్వనాథరాజు గారు కుటుంబం ఆక్వా రంగం వైపు వెళ్ళి ఈరోజు గోదావరి జిల్లాలో అవనివ్వండి ఇవన్నీ ఆక్వా లేకపోతే చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితుల్లో ఉండేది. ఎందుకంటే అప్పట్లో ఎక్స్పోర్ట్ అయ్యేది ఒక 500 కోట్లు జరిగేది 30-35 సంవత్సరాల క్రితం. మరి ఈరోజు అదే 72,000 కోట్లకి అది టర్నోవర్ వెళ్ళటం జరిగింది, విదేశీ మార్గద్రవ్యం. మరి అంటే ఎంతమంది మనకి అక్కడ ఎంతమందికి ఉపాధి జరుగుతుంది, ఎన్ని రంగాల వారికి ఉపాధి జరుగుతుంది, ఎన్ని కుటుంబాలకు అనేటువంటిది ఈ ఆక్వా మీద మరి చాలా. లేకపోతే గోదావరి జిల్లాలో ఏమీ లేవండి అసలు. పూర్వం ఓన్లీ ప్యాడీ ఉండేది. ఆ ప్యాడీ మీద ఎలా అయితే ఎవరు కూడా చేను పండించేవాడు లేడు, దున్నేవాడు లేడు, ఎవరి పొలం వాళ్ళు చేసుకోవట్లేదు. అటువంటిది ఈరోజు మరి ₹1,00,000 లీజులు చేపల చెరువు అవనండి, రైలు చెరువులు అవనండి లీజులు వస్తున్నాయంటే మరి చాలా రైతులందరికీ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే గిట్టుబాటు ధర సరైన టైంలో గిట్టుబాటు ధరలు రాక చాలామంది రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నా. మినిమం గ్యారంటీలతోటి ఫిష్ పెంపకం అయితే మినిమం గ్యారంటీతో ఉంది, అదేమి లాస్ రాదు. ఆ చేపల పెంపకం రైలు అనేది ఆయన చెప్తారు. అంటే అది కూడా తెలియజేయాలి రైతులకి, పడేటువంటి ఇబ్బంది కూడా మీకు తెలియాలి. దాని గురించి అందులో కూడా మరి అటువంటి వ్యక్తుల్ని మనం ఇది అవార్డుకి సెలెక్ట్ చేయడం జరిగింది. మిగతా విషయాలన్నీ కూడా మా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వర్మ గారు చెప్తారు మీకు అందరికీ. సార్, నా పేరు శ్రీనివాస్ అని ముత్యాల. జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నానండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు వేదికగా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి. 2014 నుంచి ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పేరిట పాలకొల్లులో 4 పర్యాయాలు ఫిలిం ఫెస్టివల్ అంటే నిడివి చిన్న ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నిడివి గల చిత్రాలను ప్రదర్శించి అందులో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి ఫిలిమ్స్కి మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేసి నేడు ఎంతోమంది నిర్మాతలకి అదేవిధంగా డైరెక్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు వివిధ నటనలో ప్రతిభ కనబరిచిన వాళ్ళకి ఎంతోమందిని మా ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమం ద్వారా వెలుగులో తేవడం జరిగిందండి. నేడు మన తెలుగు చిత్రసీమలో పేరు ప్రఖ్యాతులు పొందిన ప్రశాంత్ వర్మ మా వేదిక మీద నుంచి షార్ట్ ఫిల్మ్లో ఫస్ట్గా బహుమతి పొందారండి. ఆయన నేడు వేళ మన తెలుగు చలనచిత్ర సీమలోనే ఒక గొప్ప దర్శకుడిగా వెలుగొందుతున్నారు ఆయన. జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు రూపకల్పన చేసింది మా గురువుగారు డాక్టర్ కేశరాజు రాంప్రసాద్ గారు. మాజీ హోమ్ మినిస్టర్ చేగొండి వెంకట హరరామ జోగయ్య గారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియని వారు ఉండరు. ఆయనకి ఎప్పటి నుంచో ఒక ఆకాంక్ష, గోదావరి తీర ప్రాంతాల్లో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి ఆ ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతిభావంతుల్ని తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం చేయాలని ఆయన కోరికండి. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా చేశారు. అప్పటి నుంచి ఆయన కోరిక నెరవేర్చడం కోసం మా జాతీయ తెలుగు సారస్వత పరిషత్తు సారథ్యంలో పాలకొల్లో కాస్మో కల్చరల్ స్పోర్ట్ కాంప్లెక్స్ అనే వారి సౌజన్యంతో ఇప్పుడు ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పామండి పాలకొల్లో. అల్లూరి సీతారామరాజు
నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్లో ఇప్పటికే ఒక బ్యాచ్ కంప్లీట్ చేశారు. వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఈ మధ్యనే ఇవ్వడం జరిగిందండి. అందులో తొలి ప్రయత్నంలోనే మేము 15 మంది స్టూడెంట్స్ని తెచ్చుకోవడం జరిగింది. ఒక గ్రామీణ నేపథ్యంలో, అంటే సిటీ బేస్ వైజాగ్, హైదరాబాద్, విజయవాడ ఇలాంటి నగరాల్లో కాకుండా చిన్న పట్టణంలో ఒక ఇన్స్టిట్యూట్ నెలకొల్పడం ఒక సాహసం. దానికి మా పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వారు చేయూతనిచ్చారు. దాని నుంచి మేము ఇన్స్టిట్యూట్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ మంత్ ఎండ్కి సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తామండి. దానికి కూడా మీ పాత్రికేయ మిత్రుల నుంచి ఈ సమాచారం, అంటే ప్రతిభ ఏ ఒక్కరిలోనే దాగి ఉండదో అది వెలికి తీస్తే అందరిలోనూ ప్రతిభ కనబడుతుంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దీనికి విస్తృత ప్రచారం కల్పించి మా ఇన్స్టిట్యూట్లో ఇస్తున్న నటనపై సెక్షన్, నటన ఇంకా వివిధ దర్శకత్వం, అదేవిధంగా మేకప్, వివిధ కేటగిరీల్లో శిక్షణ ఇస్తున్నామండి. ఈ ఫ్యాకల్టీస్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చి అనుభవజ్ఞుల ప్రొఫెసర్లు ఫ్యాకల్టీగా ఉన్నారు. సినీ డైరెక్టర్ అండి రాజా వెన్నెంరెడ్డి మా అల్లూరి ఇన్స్టిట్యూట్కి ప్రిన్సిపల్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కేశరాజు రామప్రసాద్ గారు, ఆయన వ్యవస్థాపక అధ్యక్షులుగా, కార్యనిర్వాహక అధ్యక్షులుగాను, మన డాక్టర్ గారు కార్యదర్శిగాను వ్యవహరిస్తున్నారండి. ఇది అదేవిధంగా మనకి ఇప్పటికే శతచిత్ర నిర్మాత మీ అందరికీ తెలిసి ఉంటుందండి, రామసత్యనారాయణ గారండి. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారండి. ఇప్పటికి 114 సినిమాలు తీశారండి ఆయన. ఇప్పుడు 15 సినిమాలు తీస్తున్నారు. అవి వచ్చే ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రిలీజ్ అవుతాయండి. అవి ఆయన పాలకులు నేపథ్యంగా మా అల్లూరి ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందినటువంటి నటులతోటి, ఇంకా ఆ ప్రాంతానికి చెందిన నటీనటులతోటే పాలకుల్లో ఒక తెలుగు చలనచిత్రం తీయడానికి రూపకల్పన చేయడం జరిగిందండి. ఆ చిత్రం కూడా సెప్టెంబర్ నెలలో ప్రారంభమవుతుంది. పాత్రికేయ మిత్రులుగా మీ అందరినీ కూడా అక్కడికి ఆహ్వానిస్తాం. అప్పుడు అక్కడ కూడా మిమ్మల్ని రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక అభివాదాలు, అభినందనలు, ధన్యవాదాలు. తెలుగుని చాలా చక్కగా బ్రహ్మాండంగా పతాక స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో జోగయ్య గారి ఆశీర్వాదాలతోటి, అంటే మనకి ఇంతకుముందు పాస్ట్ సీఎంగా, ఇన్ఛార్జ్ సీఎంగా చేశారు, డిప్యూటీ సీఎంగా చేశారు, అనేక మంత్రివర్గాలు ఇంక్లూడింగ్ సినిమాటోగ్రఫీ చేశారు, ఎంపీగా చేశారు. ప్రతి కార్యక్రమంలో ఈవేళ కూడా చాలా యాక్టివ్గా ఉండి అన్నీ ముందుకు నడిపిస్తున్న జోగయ్య గారి ఆశీస్సులతోటి, వారి మానస పుత్రికగా మనం ఈవేళ ఈ జాతీయ తెలుగు సారస్వత పరిషత్తుని స్టార్ట్ చేసి తెలుగుని మన ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల్లో, అలాగే జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో తెలుగుని ముందుకు తీసుకెళ్లాలని, ఈ ప్రాచీన భాషని చాలా బ్రహ్మాండంగా పతాక స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనం అనేక కార్యక్రమాలు తెలుగుని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్నాం. దీనికి అధ్యక్షుడిగా మన ముత్యాల శ్రీనివాస్ గారు, ఈయన ప్రముఖ పాత్రికేయ మిత్రులు. గత 32 సంవత్సరాల నుంచి పత్రికా రంగంలో అనేక పొజిషన్స్ స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ నిర్వర్తించడం జరిగింది. కేశినేని రామప్రసాద్ గారు ఇదే ఫీల్డ్లో దాదాపుగా గత 10 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. అలాగే కంతేటి వెంకటరాజు గారు మనకందరికీ తెలిసిన వ్యక్తి, చాలా బ్రహ్మాండంగా వీటన్నిటిని ముందుకు తీసుకెళ్తూ ఈవేళ ఢిల్లీలో ఒక ప్రముఖమైన ప్లేస్లో, అంటే తెలుగు పరిషత్ ప్లేస్లో మనం అక్కడ ముందుకు నడిపించుకుంటూ ఉన్నాం. దానికి మన శ్రీనివాస్ వర్మ గారు, అలాగే అనేక మంది ఎంపీలు, మినిస్టర్స్, వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరుగుతూ ఉంది. ఈ తెలుగు ప్రాచీన హోదాని ముందుకు నిలబెడుతూ ఈ ప్రజల్లో నుంచి వచ్చిన ఈ తెలుగు అనే సంపదని గత 2000 సంవత్సరాలుగా అందరూ కూడా ఈ తెలుగుని డెవలప్ చేసుకుని ఈ స్థాయికి తీసుకొచ్చిన, అంతకుముందు కూడా దీనికి పూర్తిగా చరిత్ర ఉంది. ప్రాచీన హోదా కలిగిన భారతదేశంలో 3 లాంగ్వేజెస్లో తెలుగు ఒకటి. దీన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరికి ఉంది, ప్రత్యేకంగా పాత్రికేయ మిత్రులకి. ఈవేళ ఈ తెలుగుని పెంపొందింప చేసుకోవడానికి మనం అనేక కార్యక్రమాలు పాలకొల్లు ఉభయ రాష్ట్రాల్లో నడుపుకుంటూ ఉన్నాం. దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడానికి మలేషియా, సింగపూరు, కంబోడియా, లావోసు,
అనేక ప్రాంతాల్లో అంటే మయన్మారు, తర్వాత ఈ మన ఆఫ్రికాలో అనేక ఖండాల్లో, సెషల్స్లో కానివ్వండి, మారిషస్లో కానివ్వండి, తర్వాత వెస్టిండీస్లో కానివ్వండి, ఇలాంటి అనేక చోట్ల యూరోప్లో, అమెరికాలో అన్నిట్లో నడుపుతున్నారు ఆల్రెడీ. ఇవన్నీ కూడా మనం వాటిని క్రోడీకరించి అక్కడ ఉన్న తెలుగు ప్రజల్ని ఒకటిగా చేసి 15 కోట్ల మందికి ఒక వాడుక భాషగా ఉన్న తెలుగుని ముందుకు తీసుకెళ్లాలన్న ఆకాంక్షతోటి ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. పాత్రికేయ మిత్రులు మాకు ఎప్పుడూ సహకారంలో ఉన్నారు, ఇప్పుడు కూడా సహకరించి తెలుగుని ముందుకు తీసుకెళ్లడంలో పాత్రికేయ మిత్రుల రోలు చాలా ఎక్కువగా ఉందని ఆకాంక్షిస్తున్నాం. ఈ యొక్క ప్రోగ్రామ్స్కి మాకు ప్రతిసారి మన కాశీ విశ్వనాథరాజు గారు, ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు గారు ఇప్పుడే వారి గురించి అందరూ చెప్పడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ప్రమోట్ చేయటం, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే వారిని అడిగితే దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా నేను ముందుకు వస్తాననే ఆకాంక్షతోటి అనేక కార్యక్రమాలు నిర్వర్తించిన కాశీ విశ్వనాథరాజు గారి సపోర్ట్ తోటి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే మా మినిస్టర్ అందరికీ తెలిసిన రామానాయుడు గారు దీన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రముఖ పాత్రని ప్లే చేస్తున్నారు. ఆయన గౌరవ సలహాదారులు ప్రతి అంశంలో దగ్గరుండి చూసుకుని అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లడంలో చాలా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. అలాగే మన మినిస్టర్ గారైన దుర్గేష్ గారు, కందులు దుర్గేష్ గారు, మనం ఏ కార్యక్రమం పెట్టినా సరే ఆ కార్యక్రమంలోకి వచ్చి అటెండ్ అయ్యి దాంట్లో ఇవి ఉన్నాయి లోట్లు, మేము ప్రభుత్వ పరంగా ఇవి చేయగలం అనే భావంతో ఆయన ప్రతి అంశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనికి బాగా ఆర్థికంగా సహకరిస్తూ ప్రతి అంశంలో మాకు దగ్గరగా ఉండి మమ్మల్ని చాలా చక్కగా ముందుకు నడిపిస్తున్న గాంధీ భగవాన్ రాజు గారికి ప్రత్యేక హృదయపూర్వక అభివాదాలు, అభినందనలు, ధన్యవాదాలు. వారు కాస్మో కల్చరల్ అలాగే ఆక్వాటిక్ దీనికి కూడా అధ్యక్షులుగా ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. మనం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి అనేక మందికి అసలు మన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పెట్టి అనేక మందికి ఈ 24 క్రాఫ్ట్స్లో కూడా వారికి కావాల్సిన విధంగా మనం వాళ్ళని తయారు చేసి ఈ రాష్ట్రంలో ప్రప్రథమంగా మనం ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ 24 క్రాఫ్ట్స్ని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. దానికి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి కానివ్వండి, మిగతా అనేక ప్లేసుల నుంచి ఈ టీచర్స్ వాళ్ళు, ఫ్యాకల్టీ మెంబర్స్ వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. రాజావర్ణం శెట్టి గారు దీంట్లో చాలా బ్రహ్మాండంగా, రాథోడ్ గారు వీళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అన్నిట్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళకి పూర్తిగా నటన మీద పూర్తి అవగాహన, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే ఫోటోగ్రఫీ కానివ్వండి, అన్నిట్లో కూడా మేము మేకప్, అన్నిట్లో కూడా లైటింగ్, ఇవన్నిట్లో కూడా కొరియోగ్రఫీ, అన్నిట్లో ప్రతి ఒక్కరికి చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్నాం. అలాగే పిల్లలకి ఈ టీచింగ్ ప్రోగ్రామ్స్, తెలుగు టీచింగ్ ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్, తర్వాత సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్, నృత్యం, నాట్యం, ఇలాంటివన్నీ కూడా మొన్నే ఒక సంగీత ప్రబలి హరివిల్లు అని నడపడం జరిగింది. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాం. చాలా బ్రహ్మాండంగా అది నడిచింది. ఇంకా తెలుగుకి సంబంధించిన ఏదైనా సరే, కవితలు కానీ, గద్యం కానీ, పద్యం కానీ, ఏదైనా సరే దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఇంతకాలం మనకున్న వారసత్వ సంపదని ప్రపంచానికి ముందుకు తీసుకెళ్తూ, ప్రపంచానికి అది తెలియజేస్తూ, ఈ వారసత్వ సంపదని ఉనికిని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తున్నాం. దీంట్లో అందరం కూడా బ్రహ్మాండంగా ప్రయత్నాలు చేసి చాలా చక్కగా వీటన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఇది ఢిల్లీ కార్యక్రమాల్లో మనం చాలామందికి అవార్డ్స్, రివార్డ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఈ షార్ట్లీ మనం మలేషియా, కంబోడియా, సింగపూర్ ఈ ప్రాంతాల్లో మనం ఈ సారస్వతిక పరిషత్తు కార్యక్రమాలు నిర్వర్తించాలని, అక్కడి నుంచి మనకు ఇన్విటేషన్స్ అవి కూడా చాలా బ్రహ్మాండంగా ముందుకు వస్తూ ఉన్నాయి. సో ఈ కార్యక్రమాల్ని మీరు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి చాలా బాధ్యత ఉంటుంది. సో మీరు దీన్ని ముందుకు తీసుకెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించి ఈ యొక్క తెలుగుని కాపాడాలని మీలో ప్రతి ఒక్కరిని ఆకాంక్షిస్తూ ఈ ఢిల్లీలో జరగబోయే కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి తమ వంతు అన్ని ప్రయత్నాలు చేసి ముందుకు తీసుకెళ్తారని ఆకాంక్షిస్తున్నాం.
అలాగే 28 28వ తారీఖు అండి పొద్దుటి నుంచి సాయంకాలం వరకు కార్యక్రమాలు ఉంటాయి. సాయంకాలం అవార్డ్ ఫర్ గివింగ్ ఫంక్షన్స్ ఇవి ఉంటాయి. మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారండి దాంట్లో. రాష్ట్రపతి ఆగస్ట్ హైదరాబాద్లో, సెప్టెంబర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో, అలాగే అక్టోబర్లో ముంబైలో ప్రస్తుతానికి మనం కార్యాచరణ ముందుకు తీసుకెళ్తున్నామండి. అంటే అండమాన్ నికోబార్లో సరిపడా తెలుగు పీపుల్ ఉన్నారు, అలాగే శ్రీలంకలో కూడా తెలుగు పీపుల్ సరిపడా ఉన్నారు. బాంబే మన ఈ కాస్మోపాలిటన్ సిటీస్ అన్నింటిలో కూడా తెలుగు స్పీకింగ్ పీపుల్ చాలా ఉన్నారు. 8.5 కోట్ల మంది మనకి ఇక్కడ ఉంటే ఆంధ్రప్రదేశ్ ఉభయ రాష్ట్రాల్లో దాదాపుగా 6.5 కోట్ల మంది మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానీ అలాగే ప్రపంచవ్యాప్తంగా కానీ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. 1.7% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఇన్ ద వరల్డ్ తెలుగు మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ వారసత్వ సంపదని ముందుకు తీసుకెళ్ళాలి మనం అందరం కలిసి కూడా. దాని గురించే ఇవన్నీ కూడా మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీరు పేరు మర్చిపోయింది ఏంటంటే ఇందాక పర్వాలేదు కొంచెం గొంతు పెద్దదే. సరే, ఆచంట శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ గారికి కూడా రాజకీయ రంగంలో మనం ఈ విశేష సేవలు చేసినందుకు కారణంగా వారికి కూడా ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఇస్తున్నాం. అలాగే ఇంకా మనం ఆదినేల ఫౌండేషన్ చైర్మన్ ఆదినారాయణ గారు ఉన్నారు, వారికి విశేష సేవా ప్రతిభా పురస్కారం అని ఇస్తున్నాం అనమాట. అలాగే మా అల్లూరు సీతారామరాజు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ గౌరవాధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు గారు ఉన్నారు, వారికి, అలాగే ప్రముఖ రచయిత్రి నటి